శివబాలకృష్ణ కేసులో దూకుడు పెంచింది ఏసీబీ. బినామీలు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఏసీబీ కార్యాలయంలో ముగ్గురు బినామీలను విచారించనుంది ఏసీబీ అధికారులు. అయితే బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. శివబాలకృష్ణ కేసులో ముందు నుంచి కూడా ట్విస్ట్లే చూస్తున్నాం. ఎవరిని విచారించినా కూడా కొత్త కోణం వెలికి వస్తుంది. సో ఈ రోజు బినామీలను పిలుస్తారు అంటున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? లావణ్య, ఏదైతే ఈ హెచ్ఎండిఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఈ ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. ఈ శివబాలకృష్ణ బినామీలు ఎవరైతే భరత్, సత్యనారాయణ, భరణి అన్నారో వీరందరినీ కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు నోటీసులు ఆదేశాలు చేశారు. వారికి సంబంధించిన ఇప్పటికే డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలోనే ఈయనకు బినామీగా ఉన్న ఆయన సోదరుడు ఎవరైతే నవీన్ ఉన్నారో అతన్ని ఏసీబీ అధికారులు కూడా 3 రోజుల పాటు విచారణ చేపట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వీరికి కూడా ఎవరైతే భరత్, సత్యనారాయణ, భరణి ఉన్నారో వీరికి కూడా భయం, అరెస్ట్ చేస్తారేమన్న భయం వెంటాడుతూ ఉంది. ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టులో ఇటు శివబాలకృష్ణ పిటిషన్ వేయడం, ఈ పిటిషన్ వ్యవహారాన్ని కోర్టు తోసిపుచ్చడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్న 57 ఎకరాల భూమి శివబాలకృష్ణ బినామీలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారుల గురించి గుర్తించారు. ఆ బినామీల వ్యవహారానికి భూములపైలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ ఇటు యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆ తర్వాత వలిగొండలో ఉన్న హరిప్రసాద్ అనే వ్యక్తి మీద ఉన్న 8 ఎకరాలు, రఘుదేవి పేరు మీద ఉన్న 11 ఎకరాలు, చిత్తాపూర్ లో ఉన్న పద్మావతి పేరు మీద 3.3 ఎకరాలు, చిన్న రావుపల్లిలో శివ అరుణ పేరు మీద ఉన్న 20 గుంటలు, మోత్కూరు కృష్ణ సోదరు నవీన్ పేరు మీద ఉన్న 26 ఎకరాలు, రేపాకలో 8 ఎకరాల ఈ భూమి ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు సాగించవద్దు అని ఏసీబీ అధికారులు వారందరికీ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వినతి పత్రాలు అంటే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ ముగ్గురు బినామీల వ్యవహారాన్ని విచారణ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.